ఆహా, ఇంత మంచి కోడళ్ళు నా అదృష్టం కొద్దీ దొరికారే అమ్మాయిలు. మెచ్చినారుగా, మరే మాకు వరం ఇవ్వండి. వరాలిచ్చే దేవకన్యలు, మీకు నేనే వరం ఇవ్వగలనే అమ్మాయిలు? అలా సొక్కులు చూచినారా, అత్తాదేవి గారికి మన మీద ప్రేమ లేనే లేదు. అవునవును. అయ్యో అలా అనకండి అమ్మా, మీ కోరిక ఏమిటో చెప్పండి, అలాగే తీరుస్తాను. మరే మా ప్రాణేశ్వరుడు మీ చేతికిచ్చిన చీర ఇవ్వండి, ధరించాలని ముచ్చటగా ఉంది. ఏమో అనుకున్నాను, ఈ మాత్రానికి ఇంత ఆర్భాటం ఎందుకే పిచ్చి పిల్లలు. అబ్బాయి అయినా మీకోసం తెచ్చిందేగా, రండి ఇస్తాను. తమ్ముడు, అన్నయ్య చూచావా ఈ ప్రకృతి ఎంత రమణీయంగా ఉందో? అవునన్నయ్య, ఈ అడవి పువ్వు ఎంత ఘుమఘుమగా ఉందో చూ. చిత్రంగా ఉంది, తల దిమ్మెడుతుంది, కళ్ళు కూడా తిరుగుతున్నట్టుగా ఉంది. నాకేం లేదే, ఎంత గుమగుమగా ఉందో. ఇదిగోనమ్మా, ఈ చీరేగా. ఈ చీరే. మరి మీలో మీరు తగవులు ఆడుకోరాదు, ఎవరికి ఇమ్మంటారో చెప్పండి. జయంతికి ఇవ్వండి, జయంతికి ఇవ్వండి, జయంతికి ఇవ్వండి. అలా ఉండాలి. అయితే నువ్వే తీసుకోమ్మా. చూచినారా, మన అత్తాదేవి గారు చాలా మంచివారు. జగజ్జిత్ అంటే ఏమనుకున్నావు? నక్క జిత్తు. నీ బ్రతుకి నన్ను కాపాడేవాడివా? ఓ సర్కారి ఓ. ఈ పథకం 3 నెలల గ్రాస్. ఆహా, ఈ కంకణాలు 5 పైన 5, 10. 3, 6, 10. ఎన్ని? 3, 6. అలా సక్కులు, పాపం నరుడు ఆపదలో నుండెను, రక్షించి వెళ్ళని వలను. అవునవును. తమ్ముడు, తమ్ముడు. నరుడా, ఓ నరుడా, ఇటు ఇటు. జయంతి, నాగిని, వారుని, మరీచి, మీరంతా ఇక్కడికి ఎలా వచ్చారు? ఇదిగో నీవు హరించిన నా చీరే తిరిగి నాకు లభించినది. నాకు శాపం తీరిపోయినది, మా లోకమునకు వెళ్ళుచుంటిమి. జయంతి, ఏమిటి నిష్ఠూరం? మీరు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. మీరు లేకుండా నేను జీవించగలను. మీరు దేవకాంతం, మీ ప్రేమను నిజమనుకున్నాను, శాశ్వతం అనుకున్నాను. అహో బత, నేను వినలేను. నా శాపము తీరిపోయినగా మన రుణమును తీరెను, మా లోకమునకు వెళ్ళనే వలను. సక్కులు పదండి. జయంతి, నాగిని, వారుని, మరీచి నన్ను హతభాగ్యుని చేసి వెళుతున్నారు. జయంతి, ప్రాణేశ్వరి. ఈ నగలు తీసుకు పారిపోతా ఉంటే పట్టుకొచ్చామండి. ఏంటి పారిపోతున్నానా? నేరుగా ఇక్కడికి వస్తుంటే. మరి చెప్పు, యువరాజు గారు ఎక్కడ? అదే చెట్టు కింద పడుకుని మాట్లాడుతూ నిద్రపోయాం. ఇంతలోకి అని పెద్ద సందడైంది. వెలుగు వచ్చి చూసేసరికి అన్నయ్యని ఎలుగుబంటి ఇచ్చిపోయింది. ఎలుగుబంట? నిజం చెప్పు. కాదు, పులి, పెద్ద పులి. చాలా పట్టుకుని ఇలా పైన వేసుకుని పారిపోయింది. ఈ నగలన్నీ అక్కడ పడి ఉన్నాయి, మీకు చూపిద్దామని తీసుకొస్తుంటే వీళ్ళిద్దరు నన్ను పట్టుకున్నారండి. అబద్ధం. తమ్ముడు అంటూ తిమ్మడి తయారయ్యాడు. ఇందులో ఏదో మోసం ఉంది, వీడిని కట్టిపడేయండి. మహారాజు గారి దగ్గరికి ఇడిచి వెళ్దాం. రేయ్,
వెంటనే యువరాజు గారి కోసం కోనంతా గాలించండి. వెళ్ళండి. నా మాట వినండి సేనాధిపతి గారు. కుమారి, నీవెంత దుఃఖించిన నువ్వు ప్రయోజనం లేదు. నీవు ఆ నరుని విస్మరించనే వెళ్ళను. మునిశాపం తీరిపోయినది. లేదు జనక, శాపం తీరిన మాత్రమున మా రుణానుబంధము తీరునా? ఎంతో ప్రాణాధికంగా ప్రేమించి మనసు నర్పించుకున్న భర్తను విస్మరించుట భార్యలకు చెల్లునా? సాధ్యమా? మూర్ఖురాల, అయిన నీ పంతము మానవా? కోపము వలదు జనక. మా కోసం మా ప్రాణేశ్వరుడలు పరితపించి ప్రాయోపవేశము చేయుచున్నారే. వారికి ఏ అపాయము కలిగినా మేము భరించలేము. వెళ్ళి మా భర్తను రక్షించుకున్నట్టు అనుజ్ఞ ఇవ్వండి, వేడుకుంటున్నాం. ఈ బుద్ధి నశించినది. గురుదేవా, మీరైనా చెప్పండి. జరామరణాలతో నశించు మానవులెక్కడ? అనంత యవ్వన వికాసంతో అమరులైన దేవతలెక్కడ? ఆ మానవులతో మనకు సంబంధమా? ఎన్నడైనా కలదా? అదేమి మాట దేవేంద్ర. దేవదానవ యుద్ధములలో దేవతలకు సహాయపడిన దుష్యంతాదులు మానవులు కారా? మన ఊర్వశిని చెట్టపట్టిన పురూరవుడు మానవుడు కాడా? వారు మానవులైనను దివ్య శక్తులతో మన దేవతలకు సాటి వచ్చిన వారు. మరి ఈ మానవుడు అంతటి వాడుందురా? ఏమున్నది దేవనాథ, అతని దివ్య శక్తులను పరీక్షింతము. ఉత్తీర్ణుడైనతో ఆకే అభ్యంతరము లేదు. కుమారి, ఈ ప్రాణేశ్వరుని దివ్య శక్తులను మేము పరీక్షింతము. మీకు సమ్మతమేనా? సమ్మతమే. ఓ సమ్మతమే, సమ్మతమే, సమ్మతమే. అయిన అగ్నిదేవ, మీరు అతని సాహసమును పరీక్షించరండి. నేను అతని గాంధర్వ విద్యను పరీక్షించను. వెంటనే పరీక్షించరండి. తర్వాత నే చేయి పరీక్ష చూచెదరు కాదు. నన్ను తప్పించుకోలేవు. నన్ను తప్పించుకోలేవు. ఆగు. నీ సాహసము త్యాగము ప్రశంసనీయం. ఆశీర్వదిస్తున్నారు. తమరెవరు? నేను ఒక దేవతను. అభీష్ట సిద్ధిరస్తు. మహావీర, రక్షింపు, రక్షింపు.
జగదేక వీరా రక్షింపు రక్షింపు. ఏమిటి చిత్రం? రాతిలో పుడుకుని పోయినారే, ఎవరు మీరు? మిమ్మల్ని ఎవరిలా చేసినారు? ముందు రక్షించు మహావీర, ఈ బాధ భరించలేను, ముందు రక్షించు. లాభం లేదు మహావీర, ఇది గంధర్వుల శాపం. వజ్రాయుధానికి కూడా ఈ శిల దక్కదు. అయితే మిమ్మల్ని ఎలా రక్షించేది? అవిగో అవిగో ఆ యంత్రములను ఏకకాలమున మేళవించి నీ గానామృతముతో ఈ శిలను కరిగించగలవేని నాకు శాప విమోచనము కలుగు. దేవి కృప. ఓం ఏకోనేకోహమస్మి. ఓం ఏకోనేకోహమస్మి.